హాయ్ హలో నమస్తే, నేను మీ సురేందర్. వెల్కమ్ టు ఆదాని. కిక్కెక్కిస్తున్నారు. హైదరాబాద్లో మందుబాబులకు పోలీసులు కిక్కెక్కిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు పెడుతూ వారిపై కఠిన చర్యలకు కోరుకుంటున్నారు. అయితే నిన్న ఆదివారం ఒక్కరోజే 200 మంది దొరికితే 70 మందికి పైగా వాళ్లకు జైలు శిక్ష పడడము ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రతి శని ఆదివారాలు హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తున్న పోలీసులు వివిధ కేసులు బుక్ చేస్తూ వారిని జైలుకి పంపడం జరుగుతుంది. మరికొంతమందిని వార్నింగ్ ఇచ్చి వదిలివేయడం జరుగుతుంది. సో ఎప్పటికీ ప్రతి వారం ఇట్లే రొటీన్గా కంటిన్యూ అవుతున్నప్పటికీ చాలామంది ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఇతరుల ప్రాణాలను బలి చేసుకుంటున్నారు. కాబట్టి ఇకనైనా మద్యం తాగిన వారు ఎవరు కూడా దయచేసి రోడ్లపైకి వచ్చి వాహనాలు నడపకూడదనేది సూచన చేస్తున్నారు పోలీసులు. నిన్న జరిగిన విషయానికి వస్తే ఒకే రోజు 200 మంది పట్టుబడడం అంటే చాలా చిన్న విషయమే కాదు. ఎందుకంటే ప్రతి వారము ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నప్పటికీ పోలీసులకు అదరకుండా మళ్ళీ తాగి రోడ్డు మీదకి వచ్చి కార్లతో బైక్లతో వేరే వ్యక్తుల ప్రాణాలను బలి తీసుకోవడం విస్మరించారు. దీని ద్వారా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించడం ఎంతవరకు కరెక్ట్? మీరు మద్యం తాగడం తప్పు కాదు అని ఎవరు అడగలేదు. మీరు మద్యం తాగినప్పటికీ అది మీరు ఇంట్లో కానీ లేదంటే ఏదైనా హోటల్లో కానీ చేసుకోండి. కానీ తాగిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి వేరే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలు తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. పోలీసులు గత ఏళ్లుగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిర్వహిస్తున్నప్పటికీ, తాగేవారిని హెచ్చరిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రింక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పోలీసుల పైన దాడులు చేయడం, తర్వాత పోలీసులపైకి ఎదురుమల్లడం కూడా చూస్తున్నాం. అలాంటి వారిపై వెంటనే లైసెన్స్ కూడా పూర్తి స్థాయిలో రద్దు చేస్తే బాగుంటుందనేది మా సూచన. ఎందుకంటే పోలీస్ అధికారులపై ఎవరైతే రివర్స్ అవుతారో వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్షమించరాదు. మెయిన్గా ఎవరైతే ఇలాంటి ఎదురు దాడికి దిగుతారో వాళ్ళు ఎవరుంటారంటే ఉన్నత అధికారుల పిల్లలు, పొలిటికల్ లీడర్ల పిల్లలు, లేదంటే మంచి సౌండ్ పార్టీ ఉన్న పిల్లలు మాత్రమే ఇలాంటి దౌర్జన్యాలకు దిగడం జరుగుతుంది. ఇలాంటి వారిపై ఏం చేయాలంటే వాళ్ళని ఫైన్ వేయడం కాదు, వాళ్ళ లైసెన్స్ని పర్మనెంట్గా రద్దు చేయాలి. ఒరిజినల్గా నిజంగా వాళ్ళ దగ్గర తప్పు ఉంది అని తేలినప్పుడు తప్పకుండా దీనికి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. వాళ్ళ ద్వారా ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది. అలాంటి వ్యక్తుల ద్వారా ఇప్పటికీ హైదరాబాద్లో కానీ మిగతా నగరాల్లో కానీ మద్యం తాగి డ్రైవింగ్ చేసిన వారు ఎంతోమందిని ప్రాణాలు తీసుకున్నారు. అది మనం చాలాసార్లు టీవీలలో చూసాం, పేపర్లో చదివాం. కాబట్టి అలాంటి వాటికి తావు లేకుండా ఉండాలంటే కేసు బుక్ చేయడము, 1000-2000 ఫైన్ వేయడం కాదు, పర్మనెంట్గా వాళ్ళ లైసెన్స్ని రద్దు చేయాలి. ఆ వెహికల్ని సీజ్ చేయాలి. ఏదైతే వాహనం పైన అతను వస్తాడో ఆ వెహికల్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రోడ్డు పైకి రావాలి. కానీ మన దగ్గర ఏం జరుగుతుందంటే అతను ఒక పొలిటికల్ లీడరు, లేదంటే ఒక హయ్యర్ ఆఫీసరు పిల్లలు, లేదంటే సౌండ్ పార్టీ ఉన్న పిల్లలైతే ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నడుపుతూ ఎవరినైనా చంపినా, ఎవరినైనా గుద్దినా, ఎవరికైనా హాని కలిగించినా కానీ ఒక అరగంటలోనే వాళ్ళు బయటికి రావడం మనం ఎన్నో ఘటనలు చూస్తున్నాం. సో సామాన్యులకు ఒక రూలు చాలామంది ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా అతను తాగాడు, నిజంగా అతను ఇతరులకు హాని కలిగించాడు, దీని ద్వారా ప్రమాదం ఏర్పడుతుంది అని ఎవరైతే పోలీసులు గుర్తించారో అది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు దీని మీద నిజమించాలని తెలిసిన తర్వాత అలాంటి వారిపై పనిష్మెంట్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు చల్లాన్లు వేస్తూ ఫోటోలు తీస్తూ సామాన్యుల పైన కూడా చాలా భారాన్ని వేస్తుంది. హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి రావడం తప్పే, కానీ దాన్ని ఫోటోలు తీసి అతనికి 500-1000 రూపాయలు అలాంటి ఫైన్ వేయడం ద్వారా అతని కుటుంబము అతనికి భారంగా మారుతుంది. ఇలాంటప్పుడు మీరేం చేయాలంటే పోలీసులకు ఒక చిన్న సూచన చేస్తున్నారు. ఎవరైతే రోడ్డు మీదకి హెల్మెట్ లేకుండా వస్తారో,
ఎవరైతే రోడ్డు మీదకి త్రిబుల్ రైడింగ్ వస్తారో ఈ హెల్మెట్ లేకుండా వచ్చిన వాళ్ళని వాళ్ళకు ఫోటో తీసి ఫైన్ ఆన్లైన్లో పంపడం కాకుండా ఫోటో తీసి కాకుండా వాళ్ళ వెహికల్ రాసి 500 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి అది వాళ్ళకి హెల్మెట్స్ ఇచ్చి పంపిస్తే వచ్చిన ప్రతిసారి కూడా ఇదే జరిగినప్పుడు ఇంకోసారి అసలు హెల్మెట్ లేకుండా బయటికి రాడు అనేది నా అభిప్రాయం. నలుగురు తర్వాత త్రిబుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ వచ్చినప్పుడు వాళ్ళ వెహికల్ తీసుకొని పక్కన పెట్టి అతని ఇంటికి పంపిస్తే ఎవరు వచ్చినా సరే అతన్ని ఆ వెహికల్ ఇవ్వకుండా ఉండడానికి సో అలాంటి చర్యలు అలాంటి ఘటన ఇంకోసారి జరగకుండా చూడాలని గట్టిగా హెచ్చరిస్తూ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్తో కానీ చెప్పి ఆ వెహికల్ తిరిగి అప్పగిస్తే ఇంకోసారి అలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయనేది మా అభిప్రాయం. సో ట్రాఫిక్ పోలీసులకు ఇది రోడ్పైకి వచ్చే వాహనదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఏమైనా మంచి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మేము ఏమైనా మార్పులు తెలుసుకోవాలి అనుకుంటే ఈ కామెంట్లో మీరు సూచన చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి. ముందుగా మా ఆర్ఆర్ఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆర్ఆర్ఎస్ వెబ్సైట్ మరియు